నిన్ననే మనం మాట్లాడుకున్నాం కదా విటమిన్ బి12 గురించి. చూడండి, పాలకూర, పుల్లటి మజ్జిగ, పుల్లటి తరవాణి, ఈ మూడిటితోనే సమతుల్యమైన, నా దృష్టిలో సూప్ అనుకోండి. ఇది ఇందులో నేనేం చేయలేదు. మిగిలి అంటే పాలకూర పప్పు ఉండేది కదా, ఆ పాలకూర పప్పులో పుల్లటి తరమని మజ్జిగ వేసాను. వేసేసిన తర్వాత ఇగోండి తాగుతున్నాను. బాగానే ఉంది. మన నోటికి రుచించింది శరీరానికట రుచించదట. శరీరానికి రుచించింది నోటికి రుచించదు. కానీ రుచి లేకపోయినా నాకు రుచిగా ఉంది. ఎందుకంటే నేను పండించుకున్న పాలకూరగా, నేను చేసుకున్న తరవాణి, నేను చేసుకున్న మజ్జిగ పుల్లటిది. ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను. ఎన్ని అంటే శాకాహారులకి ఈ విధంగా కూడా నేను జ్యూస్కి బదులుగా ఈరోజు ఈ సూప్ తాగుతుంది అనుకుంటాను. ఇంతటితో సెలవు తీసుకుంటాను.